హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది మన రీసెంట్లీ జరిగిన ఆగస్టులో జరిగిన 2023 పేపర్ 2 సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమి ఇచ్చిండు మనకు. ఏ టీచర్ కండక్ట్ ఏ స్టడీ ఆన్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్టడీ హ్యాబిట్స్ ఆన్ ద అచీవ్మెంట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్. ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్ దిస్ స్టడీ ఈజ్. మనకు పరిశీలన పద్ధతి ఉన్నది కదా, అందులో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఏమంటున్నాడు మనకు, ఒక ఉపాధ్యాయుడు ది ఎఫెక్ట్స్ ఆఫ్ స్టడీ హ్యాబిట్స్ ఆన్ ది అచీవ్మెంట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ అని అధ్యయనం చేసినాడు. ఈ అధ్యయనంలో స్వతంత్ర చరం ఏంటిది అంటున్నాడు. ఇక్కడ స్వతంత్ర చరం ఏమంటుంది మనకు, ఉపాధ్యాయుడు. పరిశీలన పద్ధతి అని ఉన్నది కదా మనకు, ప్రయోగాత్మక పద్ధతి. అందులో మనకు స్వతంత్ర చరం, పరతంత్ర చరం, మధ్యస్థ చరం అని 3 చరాలు ఉంటాయి. అందులో నుంచి కంపల్సరీ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ ఇస్తాడు. అది కొంచెం డీప్గా చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిటీ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. ఇక్కడ ఏమంటున్నాడు మనకు, రక్షణ తంత్రాలను ఉపయోగానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ చూడండి, వన్ కెన్ ఫైండ్ అన్ ఎక్స్క్యూజ్ టు డిఫైన్ అన్ అన్హెల్దీ బిహేవియర్. ఇది కరెక్టే. రిపీటెడ్ యూజ్ ఇంప్రూవ్ వన్స్ ఇండివిజువల్ అబిలిటీస్. ఓకే, ఇది చూడండి. వన్ కెన్ డీల్ విత్ స్ట్రెస్ పాజిటివ్లీ. ఎస్, ఇది కూడా కరెక్టే. వన్ కెన్ అవాయిడ్ డీలింగ్ విత్ హర్టింగ్ ఇమోషన్స్. ఇది కూడా కరెక్టే. ఏమంటున్నాడు మనకు, ఇది మనకు ఒకరు అనారోగ్య ప్రవర్తనను సమర్థించుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. ఎస్, మరలా ఉపయోగించడం వలన ఒక సామర్థ్యం మెరుగుపడతాయి. ఇందులో ఏమంటారు, రిపీటెడ్ యూజ్ ఇంప్రూవ్ వన్స్ ఇండివిజువల్ అబిలిటీస్. ఇది ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకంటే మనం ఎంత ఉపయోగించిన దాంట్లో మనకేం సామర్థ్యాలు మెరుగుపడే అవకాశం లేదు. ఒకరు ఒత్తిడి నుంచి సానుకూలంగా ఎదుర్కోవచ్చు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఒకరు బాధ కలిగే భావోద్వేగాలను వ్యవహరించడానికి నివారించవచ్చు. ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్. ద స్కోప్ ఫర్ స్టూడెంట్ సెంటర్ లెర్నింగ్ ఈజ్ మినిమల్ ఇన్ దిస్ మెథడ్. ఏమంటున్నాడు మనకి ఇక్కడ, ఈ పద్ధతిలో విద్యార్థి కేంద్రక అభ్యాసనానికి తక్కువ పరిధి ఉంటుంది. ఏ పద్ధతిలో? హ్యూరిస్టిక్ పద్ధతి అంటే అన్వేషణ పద్ధతి ఇందులో ఉంటుంది. డిస్కషన్ మెథడ్, చర్చా పద్ధతి కూడా స్టూడెంట్ బేస్డ్ విద్యార్థి కేంద్రీకృతమే. ప్రాజెక్ట్ మెథడ్ ఆల్సో స్టూడెంట్ బేస్డ్. ఇక్కడ లెక్చర్ మెథడ్ అంటే ఉపన్యాస పద్ధతి. ఇది మొత్తం విద్యార్థి కాదు, టీచర్ సెంటర్డ్ ఉంటుంది. కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద క్లాస్ టీచర్ వైల్ అబ్జర్వింగ్ చిల్డ్రన్స్ ఇన్ ప్లే గ్రౌండ్ మేక్స్ ఏ నోట్ ఆఫ్ హౌ షీనా averted a major accident by shouting immediately, noticing the spark. This is an example of. ఏమంటున్నాడు మనకి ఇక్కడ, తరగతి ఉపాధ్యాయురాలు ఆట స్థలంలో పిల్లలను గమనిస్తున్నప్పుడు షీనా నిప్పు రవ్వను గమనించి కేకలు వేయడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని ఎలా నివారించిందో నోట్ చేసింది. ఇది దీనికి ఒక ఉదాహరణ. దేనికి ఒక ఉదాహరణ చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు, సంఘటన రచనాత్మక రికార్డ్, అంతా పరిశీలన పద్ధతి, ఇంట్రాస్పెక్షన్స్, కేస్ స్టడీ, అబ్జర్వేషన్. ఏంటిది ఇది? ఇదంతా సిచ్యువేషన్ మొత్తం ఆమె ఏం చేసింది, అబ్జర్వేషన్ చేసింది. కాబట్టి ఏమవుతుంది మనకు అక్కడ, పరిశీలన పద్ధతి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తొందరగా అబ్జర్వ్ చేసి ఏమంటున్నాడు మనకి, ఇది దీనికి ఉదాహరణ. అంటే టీచర్ మొత్తం అబ్జర్వ్ చేసి ఆ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరు అబ్జర్వ్ చేస్తున్నాడు? టీచర్. కాబట్టి ఇది ఏమవుతుంది, అబ్జర్వేషన్ మెథడ్ అంటే పరిశీలన పద్ధతి అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద డెవలప్మెంట్స్ టాస్క్. అంటే మన వికాస కృత్యాలు ఉంటాయి కదా, వికాస కృత్యాలకు సంబంధించిన సరికాని దానిని గుర్తించండి అంటున్నాడు. మనకి ఏంటిది వికాస కృత్యాలు చూడండి. వికాసాత్మక కృత్యాలు తల్లిదండ్రులు తమ పిల్లల వికాసాన్ని తనిఖీ చేసుకున్నట్టుకు సహాయపడతాయి. ఫస్ట్ స్టేట్మెంటే రాంగ్ మనకు. వికాస కృత్యాలు ఉపాధ్యాయులకు తగిన అభ్యాసన కృత్యాలను అందించడంలో సహాయపడతాయి. ఇది కరెక్ట్. వికాసాత్మక కృత్యాలు పిల్లల వికాసాన్ని అర్థం చేసుకోవడంలో సరిపడవు. ఇది ఎస్, ఇది కూడా కరెక్ట్. వికాసాత్మక కృత్యాలు విద్యావేత్తలు విద్యా ప్రణాళికలు రూపొందించడం, మార్గదర్శకత్వం నిర్దేశిస్తాయి. ఇది కూడా కరెక్టే.
ఫస్ట్ చూడండి, డెవలప్మెంటల్ టాస్క్ హెల్ప్ పేరెంట్స్ టు చెక్ దేర్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్స్. డెవలప్మెంటల్ టాస్క్ హెల్ప్ ద టీచర్స్ టు ప్రొవైడింగ్ ద appropriate learning activities. Developmental tasks do not help in understanding the children's developments. నెక్స్ట్, డెవలప్మెంటల్ టాస్క్ గైడ్ ద ఎడ్యుకేషనల్ ఇన్ ఫార్మింగ్ ద కరిక్యులం. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమంటున్నాడు, మనకు సరికాని దాన్ని గుర్తించండి అంటున్నాడు మనకు. ఇక్కడ వికాసాత్మక పిల్లల వికాసానికి అర్థం చేసుకోవడంలో సహాయపడవు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, లర్నింగ్ ఆఫ్ హిస్టరీ నైదర్ హెల్ప్ నార్ హైండర్ ద లర్నింగ్ ఆఫ్ ఎకనామిక్స్. దిస్ ఈజ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఏమంటున్నాడు మనకు, చరిత్రను నేర్చుకోవడం ఆర్థిక శాస్త్రానికి నేర్చుకోవడంలో సహాయపడదు లేదా అడ్డుకోదు, ఇది దీనికి ఒక ఉదాహరణ. ఇది చరిత్ర నేర్చుకోవడానికి ఆర్థిక శాస్త్రం ఎలాంటి సహాయం అయ్యేది, అడ్డుకోవడం కూడా కాబట్టి అయితలేదు, కాబట్టి ఇది మనకు డైరెక్ట్ ఆన్సర్ శూన్య బదలాయింపు. ఇక్కడ ఏం బదలాయింపు జరగలేదు కాబట్టి జీరో బదలాయింపు, జీరో ట్రాన్స్ఫర్. ఏంటి ఆన్సర్? ఎస్, జీరో ట్రాన్స్ఫర్. నెక్స్ట్, దిస్ ప్రాక్టీస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఇన్ స్టోరింగ్ ద లర్న్డ్ మెటీరియల్ ఇన్ మెమొరీ ఫర్ లాంగర్ పీరియడ్. ఇక్కడ ఏమంటున్నాడు మనకు, స్మృతి గురించి క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. నేర్చుకున్న విషయాన్ని ఎక్కువ కాలం స్మృతిలో నిల్వ చేసుకొనుటకు ఈ ఆచరణ ఉపయోగపడదు అంటున్నాడు. ఈ ఆచరణ ఉపయోగపడదు అంటే మన ఏమంటున్నారు, లర్నింగ్ బై అండర్స్టాండింగ్. ఇది చేసుకుంటే మనం ఎక్కువసేపు గుర్తుంచుకుంటాం. డిస్కసింగ్ ద లర్న్ మెటీరియల్ విత్ అదర్స్, ఇది కూడా చేస్తే మనం ఎక్కువసేపు గుర్తుంచుకుంటాం. ఓవర్ యూసేజ్ ఆఫ్ ద లర్న్ మెటీరియల్స్ మీనింగ్ఫుల్. ఏమంటున్నారు, నేర్చుకున్న విషయాన్ని అర్థవంతంగా ఎక్కువసార్లు వినియోగించడం, దీనివల్ల కూడా మనం నేర్చుకున్నది ఎక్కువ రోజులు అంటే మన స్మృతిలో నిల్వ చేసుకోగలం. నెక్స్ట్ ఏమంటున్నారు, ప్రాక్టీసింగ్ అండర్స్టాండింగ్. అవగాహన లేకుండా ఇక్కడ ఉన్నది ప్రాక్టీసింగ్ వితౌట్ అండర్స్టాండింగ్. ఏమంటున్నారు, అవగాహన లేకుండా సాధన చేయం, దీనివల్ల మనం నేర్చుకున్నది ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ బాయ్ అటెండ్స్ ద స్కూల్ వితౌట్ ఇంట్రెస్ట్ initially, later on the attends the school enthusiastically due to the appreciation received from the teacher for this innovative thought. This is an example of. ఏమంటున్నాడు మనకి ఇక్కడ, బాలుడు పాఠశాలలో మొదట్లో ఆసక్తిగా లేకుండా హాజరయ్యాడు, ఆ తర్వాత తన వినూత్న ఆలోచనకు ఉపాధ్యాయుల నుండి వచ్చిన ప్రశంస కారణంగా ఉత్సాహంగా పాఠశాలకు హాజరవుతున్నాడు. దీనికి ఒక ఉదాహరణ. ఏమంటున్నాడు మనకు, ఫస్ట్ స్టూడెంట్ మనకు ఆసక్తి లేకుండా స్కూల్కి వచ్చేవాడు, దాని తర్వాత టీచర్స్ వాళ్ళకు అప్రిషియేట్ చేసిన తర్వాత అతనికి ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది దేనికి ఒక ఎగ్జాంపుల్ అంటున్నాడు. ఇది దేనికి ఎగ్జాంపుల్? సాంఘిక అభ్యసన సిద్ధాంతంగా కాదు, యత్న దోషాభ్యాసనంగా కాదు, కార్యసాధక అంటే మన సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అంటే క్లాసికల్ కండిషనల్ థియరీ. ఓకే, ఇది ఫోర్త్ వన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, యాజ్ పర్ ద NCF 2005 నాలెడ్జ్ షెల్ బి. కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఈ NCF 2005 పైన అయితే మొత్తం డీటెయిల్గా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు మనకు, రిట్రైవ్డ్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ కన్స్ట్రక్ట్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఓన్లీ అంటే ఇది కాదు. ఏమంటున్నాడు, ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్, రిసీవ్డ్ పాసిబ్లీ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్డ్ ఎల్డర్స్, ఇది కరెక్టే. కన్స్ట్రక్ట్ త్రూ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటరాక్షన్స్, ఎస్, ఇది కూడా కరెక్టే. ఈ 3 కరెక్ట్ అవుతాయి. కన్స్ట్రక్ట్ ద బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఓన్లీ టెక్స్ట్ బుక్ ఫాలో చేయండి అని అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది. ఇందులో చూడండి, తెలుగులో చదువుతాను. NCF 2005 ప్రకారం జ్ఞానాన్ని ఇలా పొందాలి, నిల్వ చేయబడిన సమాచారం నుండి తిరిగి పొందాలి, ఎస్, ఇది కూడా పాఠ్యపుస్తకాలలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే నిర్మించబడాలి. అనుభవజ్ఞులైన పెద్దల నుండి నిష్క్రియాత్మకంగా స్వీకరించే అనుభవాలు పరస్పర చర్యల ద్వారా నిర్మించాలి, అంటే జ్ఞానాన్ని ఇలా పొందాలి అంటున్నాడు. నిల్వ చేయబడిన సమాచారం నుండి తిరిగి పొందాలి, అనుభవాలు పరస్పరం చర్యల ద్వారా నిర్మించబడాలి.
ఇక్కడ పాజిటివ్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇది అవుతుంది. ఇవన్నీ ఈ 3 రాంగ్ అవుతాయి. ఇక్కడ ఈ 3 రాంగ్. ఇది కన్స్ట్రక్ట్ త్రో ద ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఇది అవుతుంది. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోవింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. ఇక్కడ ఏమంటున్నాడు, అబ్రహాం మాస్లో మన అవసరాల సిద్ధాంతం ఉంది కదా, అందులో నుంచి క్వశ్చన్ అడిగిండు మనకు. చూడండి ఏమంటున్నాడు, ఈ క్రింది వాటి నుండి అబ్రహాం మాస్లో అవసరాల అనుక్రమానికకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి అంటున్నాడు. ఇది మాస్లో కంపల్సరీ ఎగ్జాంలో వస్తుంది. ప్రేరణ సిద్ధాంతం అని ఉన్నది. మాస్లో అవసరాల సిద్ధాంతం కంపల్సరీ వస్తుంది ఎవ్రీ ఇయర్. దీని నుంచి క్వశ్చన్. ఒక వ్యక్తి ఆత్మ సాఫల్యతను సాధించడానికి అవసరాలను అనుక్రమానిక అనుసరించాల్సిన అవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ వ్యక్తులందరూ ఆత్మ సాఫల్యతను పొందవచ్చు. ఒక వ్యక్తి అన్ని నిమ్న అవసరాలు నెరవేరిన తర్వాతనే అత్యున్నత స్థాయి అవసరం అనగా ఆత్మ సాఫల్యతను చేరుకోగలడు. ఒక వ్యక్తి శారీరక అవసరాలకు నెరవేరగానే ఆత్మ సాఫల్యత చేరుకోగలడు. ఇది 3rd వన్ ఈజ్ కరెక్ట్. 5 స్టేట్మెంట్స్ ఉంటాయి ఇతని మొత్తం. శారీరక అవసరాలు, ఫస్ట్ గౌణ అవసరాలు అని, నెక్స్ట్ 5 టైప్స్గా డివైడ్ చేసిండ్రు. మొత్తం చూసుకోవాలి అది. నెక్స్ట్ చూడండి, the parents on observing their son showing interest in singing approached the teacher to guide whether they can encourage their son to become a professional singer in future. To know the potential of the child and guide the parents, the teacher need to assess this aspect of the child: creativity, attitude, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమున్నాయి మనకు, తన కొడుకు పాడడం పట్ల ఆసక్తి చూపడానికి గమనించిన తల్లిదండ్రులు భవిష్యత్తులో తమ కొడుకు ప్రొఫెషనల్ సింగర్ని చేసేందుకు ప్రోత్సహించాలా లేదా అని నిర్దేశనం చేయమని ఉపాధ్యాయుడికి సంప్రదించారు. పిల్లవాడిని సామర్థ్యం తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు మార్గనిర్దేశనం చేయడానికి ఆ పిల్లవాడిని ఈ అంశంలో ఉపాధ్యాయుడు అంచనా వేయాలి. ఏమంటున్నాడు మనకు, సింపుల్ ఇది. సహజ సామర్థ్యాలు అంటే మనం ప్రజెంట్ని చూసి ఫ్యూచర్ని ఏ విధంగా ఉంటుందో అంటే అతని యొక్క సహజ సామర్థ్యాలను గురించి చూడవచ్చు. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. ఒకటే క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ని రాబట్టడం దానేమో సృజనాత్మకత అంటారు. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. నెక్స్ట్ అనేది వైఖరి, మన యాటిట్యూడ్, మన బిహేవియర్ అన్నట్టు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, యాజ్ పర్ ద సెక్షన్ 29(2) of the RT 2009 on the following needs not be considered by the academic authority while laying down the curriculum and evaluation ప్రొసీజర్. ఏమంటున్నాడు మనకి ఇక్కడ తెలుగులో చెప్తాను చూడండి. ఆర్టీఈ చట్టం 2009లోని సెక్షన్ 29(2) ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని నిర్దేశించేటప్పుడు అకాడమిక్ అథారిటీ కింది వాటిలో ఒకదాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకదానికి మనం పరిగణలోకి తీసుకునే అవసరం లేదు. ఎప్పుడు మనకు మూల్యాంకనంని ఫాలో చేస్తున్నప్పుడు ఏమంటున్నాడు, పిల్లల జ్ఞానం, సామర్థ్యం, ప్రతిభను పెంపొందించడం, పిల్లల జ్ఞాన అవగాహనపై సమగ్ర నిరంతర మూల్యాంకనం, పిల్లలతో సర్వతోముఖాభివృద్ధి, బోధనా మాధ్యమం వీలైనంత వరకు 6వ తరగతి నుండి ఆంగ్లంలో ఉండాలి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు పిల్లల జ్ఞానం, సామర్థ్యం, ప్రతిభను పెంపొందించడం. నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోవింగ్ ఐడెంటిటీ ద టూల్ దట్ డస్ నాట్ అసెస్ యాటిట్యూడ్. ఫస్ట్ వచ్చేసి మనకు చూడండి ఏమంటున్నాడు, ఐడెంటిటీ టూల్ క్రింది వాటిలో వైఖరి మాపని చెయ్యని సాధనాన్ని గుర్తించండి అంటున్నాడు. వైఖరి మాపనాన్ని ఇక్కడ చూడండి. వైఖరులు మాపనం చేయడానికి మనకు సాధనాలు ఉన్నాయి కదా, అందులో కానిది ఏది అంటున్నాడు. థర్స్టన్ ఈక్వల్ అప్రియాటింగ్ ఇంటర్వెల్ స్కేల్, క్యాటిల్ 16 PF ఇది కూడా అవుతుంది. బొగాడా సోషల్ డిఫరెన్స్ స్కేల్, గట్మన్ స్కేలోగ్రామ్ ఇది కూడా 3 అవుతాయి. ఫస్ట్ వన్ అనేది కాదు. నెక్స్ట్ చూడండి, అతి సంరక్షణ పెంపక శైలిలో పెరిగిన పిల్లలు ఈ లక్షణాన్ని ప్రదర్శిస్తాడు. తక్కువ సమర్థత గల సామాజిక నైపుణ్యాలు. అతిగా మనం పిల్లలని ప్రొటెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, పిల్లలు వేరే వాళ్ళతోటి మెలిగే
అంటే ఇంటరాక్ట్ చేసేది సామర్థ్యం కోల్పోతారు. అంటే లెస్ కాంపిటెంట్ సోషల్ స్కిల్స్. ఓకే, తక్కువ సమర్థత గల సామాజిక నైపుణ్యాలు ఉంటాయి వాళ్ళలో. నెక్స్ట్ ఏమంటున్నాడు 15th వన్, ఐడెంటిఫై ద కాన్సెప్ట్ దట్ ఈజ్ నాట్ రిలేటెడ్ ఆఫ్ వైగోట్స్కి సోషల్ కన్స్ట్రక్టిజం. ఏమంటున్నాడు మనకు వైగోట్స్కిలో వచ్చే కాన్సెప్ట్ రాని కాన్సెప్ట్ని డస్ నాట్ బిలాంగ్స్ టు కాన్సెప్ట్ని ఇక్కడ ఐడెంటిఫై చేయండి అంటున్నాడు మనకు. వైగోట్స్కి సాంఘిక వికాస సిద్ధాంతంలో అన్నీ వస్తాయి. ఏమి వస్తుంది? స్కప్ ఫోల్డింగ్ వస్తుంది, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ వస్తుంది, ప్రైవేట్ స్పీచ్ వస్తుంది, ఈగోటిజం అహం కేంద్రవాదం ఇది రాదు. ఈ వైగోట్స్కి గురించి అయితే కంపల్సరీ ఇస్తాడు, ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ కంపల్సరీ చూసుకోవాలి ఆ సిద్ధాంతం మొత్తం. నెక్స్ట్ చూడండి 16th క్వశ్చన్, జీవితంలో ఏదైనా పొరపాటు చేసినా లేదా ఏదైనా తప్పు చేసినా అతని తల్లిదండ్రులు అతనిని ప్రేమతో ఆప్యాయతతో చూస్తారని, అతని నిర్ణయానికి విలువ ఇస్తారని రోహన్కి తెలుసు. రోహన్ తల్లిదండ్రులు దీనిని ప్రదర్శిస్తున్నాడు. ఏమైనా చేయని పిల్లలు నాకు పేరెంట్స్ సపోర్టివ్గా ఉంటారని అతను అనుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ పెంపకం ఏ విధంగా ఉంది అంటున్నాడు. అంటే నిబంధనలు లేని సానుకూల గౌరవం గల పెంపకం వాళ్ళది. నెక్స్ట్ 17th క్వశ్చన్, విభిన్న అభ్యాసకులు వ్యక్తిగత అవసరాలకు తీర్చుకొనుటకు బోధనను ఇలా స్వీకరించును. విభిన్న అభ్యాసకుల వ్యక్తిగత అవసరాలను తీర్చుకొనుటకు బోధనను ఇలా స్వీకరించుట. ఏమంటాడు మనం? అభ్యాసకుల ప్రత్యేక సామర్థ్యాలు, ఆసక్తులు, అభ్యసన శైలులు తీర్చుకొనుటకు విభిన్న బోధనలను అమలు చేయడం. ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు మనకు, బ్రూనర్ బోధన సిద్ధాంతం ప్రకారం అభ్యాసకులు దీని ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. అకార్డింగ్ టు ద బ్రూనర్ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, లెర్నర్స్ కన్స్ట్రక్ట్ ద నాలెడ్జ్ త్రూ. దేని ద్వారా అభ్యాసకులు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎక్స్ప్లిసిట్ గైడెన్స్, మెమోరైజేషన్ అండ్ రోట్ లెర్నింగ్, పాసివ్ రిసెప్షన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టీచర్స్, ఎక్స్ప్లోరేషన్, డిస్కవరీ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఏమంటున్నాడు మనకి ఇక్కడ? బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం అభ్యాసకులు దీని నుంచి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. ఇక్కడ ఏమంటుంది? అన్వేషణ, ఆవిష్కరణ, చురుకుగా పాల్గొనడం. ఇది 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది ప్రత్యక్ష బోధన, స్పష్టమైన మార్గదర్శనం, కంఠస్థం చేయడం, బట్టి అభ్యాసనం ఇది కూడా రాదు. ఉపాధ్యాయుని నుండి సమాచారం నిష్క్రియాత్మకంగా గ్రహించడం ఇది కూడా రాదు. అన్వేషణ, ఆవిష్కరణ, చురుకుగా పాల్గొనడం. ఎప్పుడు కూడా మనం ఈ ఆబ్జెక్టివ్ టైప్లో మనం ఆప్షన్స్ని చదువుతున్నప్పుడు నెగిటివ్ దాన్ని ఫస్ట్గా డిలీట్ చేసేయాలి. అప్పుడు మనకు పాజిటివ్ ఆన్సర్ పాజిటివ్గానే ఉంటుంది మన ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు? కంఠస్థం చేయట, బట్టి అభ్యాసనం ఇదైతే ఎవరు అన్నారు? తప్పు. ఉపాధ్యాయుని నుండి సమాచారం నిష్క్రియాత్మక అంటే ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటారు, వీళ్ళు రాసుకుపోతూ చేస్తూ పోతూ, అంటే ఇది కూడా తప్పు. ప్రత్యక్ష బోధన, స్పష్టమైన మార్గదర్శనం. ప్రత్యక్షంగా బోధన స్పష్టమైన ఇది కూడా కాదు. ఇది చూస్తేనే తెలుసు నాకు. దీని గురించి సిద్ధాంతం గురించి తెలియకపోయినా కూడా మనం ఈ ఇచ్చిన ఆప్షన్స్ కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా చదివి చూస్తే మనకు నెగిటివిటీని డిలీట్ చేసుకుంటా పాజిటివ్ ఉన్న ఆన్సర్స్లో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ చూడండి, బోధన నిర్వహణ దశలో ఉపాధ్యాయుడు ఇలాంటి కృత్యాలలో నిమగ్నమవుతాడు. భావనలను ప్రదర్శించుట, చర్చలను సౌకర్యవంతంగా చేయుట, భవిష్యత్తు పాఠాల కోసం సామాగ్రి సిద్ధం చేయట. ఇదైతే కాదు, ఇప్పుడే చెప్పినారా మన నెగిటివ్ ఆన్సర్స్ని డిలీట్ చేయాలి. ఈ విధంగా అయితే ఎవరు ఆలోచించరు. బోధనాభ్యాసన ప్రక్రియ ప్రభావాన్ని ప్రతిబింబించుట. ఇది కూడా కాదు. విద్యార్థుల నిష్పాదనను మదింపు చేసి గ్రేడ్లను కేటాయించుట. దానికోసమే టీచర్ అయితే బోధిస్తలేడు. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? భావనలను ప్రదర్శించుట, చర్చలను సౌకర్యవంతంగా చేయుట. ఇది టీచర్ యొక్క నీతి. నెక్స్ట్ చూడండి, 6 నెలల శిశువు కొత్త బొమ్మ ఇవ్వడమైంది. అతను బొమ్మను నోటితో పెట్టడం ద్వారా దానికి ప్రతిస్పందిస్తున్నాడు. ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాస ప్రక్రియ ఒక ఉదాహరణ. ఇది సాంశీకరణం. అంటే ఆ పిల్లవాడికి ఏంటిది ఒకటే తెలుసు, ఏంటిది? 6 months బాబు, 6 month పాప అంటే దానికి పాపకి ఏం తెలిసి ఉంటుంది? ఒకటే ఒక సైకోమోటార్ డెవలప్ అయి ఉంటుంది. ఏంటిది అది? ఏమి ఇచ్చిన నోటితోనే అతను ఏమంటారు సంతృప్తి చెందుతాడు నోటిలో తీసుకోవడం ద్వారానే. అది సాంశీకరణం అంటే. నెక్స్ట్ చూడండి, అప్పుడే జన్మించిన శిశువు ఏడుస్తున్నప్పుడు అతని శరీరం మొత్తం నిమగ్నమై ఉంటుంది. కానీ అతను పెరుగుతున్నప్పుడు అది స్వరపేటిక కళ్ళకు మాత్రమే పరిమితం అవుతుంది.
ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం ఇది. ఈ వికాస సూత్రాల నుంచి అయితే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ ఇస్తాడు, కంపల్సరీ చూసుకోవాలి. సాధారణం నుండి నిర్దిష్టం వరకు కొనసాగుతుంది. గుడ్, ఇది సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలోని ఈ దశలో మనస్సాక్షి వ్యక్తి ప్రవర్తనను మార్గనిర్దేశకనం చేస్తుంది. ఫస్ట్ ఉత్తర సాంప్రదాయక స్థాయి, 5th దశ. ఇందులో కోల్బర్గ్ 3 దశలను చెప్పిండు. ఫస్ట్ మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఫస్ట్ మన బహుమతులు శిక్ష గురించి ఉంటుంది. నెక్స్ట్ మన బాధ్యతగా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మనం ఫాలో అవుతాం అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది, సమాజం గురించి, అతని సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి సెల్ఫ్గా ఆలోచించి 3 దశలు ఉంటాయి. ఫస్ట్ దాంట్లో కూడా 2 ఉంటాయి. ఫస్ట్ మనకు బాధ్యత అంటే భయం లేకపోతే బహుమతి లేదా శిక్ష అని ఉంటుంది. నెక్స్ట్ మనకు బాధ్యతగా బిహేవించి. థర్డ్ వన్ ఏంటిది, మన సోషల్ సమాజం గురించి ఉంటుంది. ఆలోచించి మనం నైతిక సూత్రాలను ఫాలో చేస్తాం అన్నట్టు. అది కోల్బర్గ్ నైతిక వికాసం అయితే చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఇస్తాడు దాని గురించి క్వశ్చన్. ఆ టేబుల్ ఉంటుంది, టేబుల్ మొత్తం బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటి నుండి కృత్యాంతర భేదాలకు ఒక ఉదాహరణను గుర్తించండి. రాముకి భాషలపైనే ఆసక్తి ఉంది కానీ ఇతర విషయాలపై ఆసక్తి లేదు. వ్యక్త్యంతర భేదాలు, వ్యక్త్యంతర అంటే వ్యక్తి అంతర అంటున్నాడు. వ్యక్త్యంతర అంటే ఇద్దరిలో అన్నట్టు. వ్యక్తంతర్గత అన్నాడు అనుకోండి, అంతర్గత అంటే ఒకటే వ్యక్తిలో 2 టైప్స్ ఆఫ్ డిఫరెన్సెస్, ఒకటే వ్యక్తిలో. వ్యక్త్యంతర భేదాలు అంటున్నాడు కాబట్టి రాముకి భాషపై ఆసక్తి ఉంది కానీ ఇతర విషయాలపై ఆసక్తి లేదు. ఇతడు రాము గురించి అంటున్నాడు, ఒకరి గురించి అంటున్నాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. జాన్ విద్యా కార్యకలాపాలలో చురుకుగా ఉంటాడు, సామాజిక సేవలో కూడా పాల్గొంటాడు. ఇది రాము ఒక. నెక్స్ట్ ఏమంటున్నాడు, భౌతిక రూపాన్ని మినహాయించి సమరూప కవలలు ఇద్దరు ఇతర అంశాలలో వేరువేరుగా ఉంటారు. ఇది ఇద్దరి గురించి ఉన్నది. సమరూప కవలలు అంటే ఇద్దరు 2 మెంబర్స్ని కంపేర్ చేసిండు కాబట్టి మన ఆన్సర్ ఇదైతుంది కరెక్ట్. సీత మంచిగా పాడడమే కాక పాటలను కూడా పాడుతుంది. ఇది సీత ఒకరి గురించే ఆడు ఉన్నది డిఫరెన్స్. ఇక్కడ చూడండి, మనకు ఇద్దరిలో కంపారిజన్ చేసిండు కాబట్టి మనకు వ్యక్తంతర అంటే థర్డ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక వ్యక్తికి తను ఎప్పుడు బహుమతి ఇవ్వబడుతుందో తెలియదు, ఇచ్చట ఇవ్వబడిన పునర్బలనం. ఇది మన పియాజే పావ్లోవ్ ప్రయోగం గురించి ఇచ్చింది. ఇక్కడ కంపల్సరీ చూసుకోవాలి పునర్బలనాల గురించి. ఇక్కడ చూడండి, చరశీల పునర్బలన నియమం. ఇక్కడ మనకి ఎప్పుడు మనకు బహుమతి శిక్ష ఏంటిది మనకి ఏమి ఇవ్వబడుతుందో మనకు తెలియదు కాబట్టి చరశీల పునర్బలనం అని అంటుంది. స్థిర నిష్పత్తి పునర్బలనం అంటే ఏంటిది, మనకు ఒక సేమ్ టైంలో పునర్బలనాలు ఇస్తూ పోతారు అన్నట్టు. 5 minutes తర్వాత, ఒక 5 minutes తర్వాత ఏమైనా మనం టీచర్ మనకు వర్క్ ఇచ్చినప్పుడు ఆ టీచర్ 5 minutesకి ఒకసారి వచ్చి మనకేంటి పునర్బలనం అంటే మంచిగా చేస్తున్నావు అని అప్రిషియేట్ చేయడం, దీని స్థిర నిష్పత్తి అంటారు. నిరంతర పునర్బలనం అంటే వస్తువు చూస్తూ పోతూ రావాలి, చూడాలి, పోవాలి, అంతే. ఇక నిరంతర పునర్బలం అంటే స్థిర కాల వ్యవధి అంటే ఒక 5 minutes తర్వాత వచ్చి, ఒక 5 minutesకి వచ్చి మనకు పునర్బలం అప్రిషియేట్ చేసిన తర్వాత మళ్ళీ 5 minutes తర్వాతనే వచ్చి చేస్తాడు. ఇది స్థిర కాల వ్యవధి నియమం. ఇందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తాడు, ఎక్స్పెక్టెడ్ బిట్. సన్నివేశాన్ని సమగ్రంగా ప్రత్యక్షీకరించడం ద్వారా ఒక విద్యార్థి అభ్యసనం. సమగ్రంగా అన్నాడు. ఇది క్వశ్చన్ మనం ఫస్ట్ చదివేటప్పుడే మనం క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ స్టూడెంట్ లెర్నింగ్ బై రెస్పెక్టివ్ ద సిచ్యువేషన్ హాలిస్టికల్లీ ఈజ్ అంటే సమగ్రంగా అంటే మనకు అంతర్దృష్టి అభ్యాసమే అవుతుంది డైరెక్ట్గా. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇది క్లాసికల్ కండిషన్, ఇది నిబంధన సిద్ధాంతం. ఇది ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. ఇది సెకండ్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ద నిమోనిక్స్ డివైస్. ఏమంటున్నాడు, కీవర్డ్స్ మెథడ్, రికాల్ మెథడ్, మెథడ్ ఆఫ్ లాకీ, పెగ్ వర్డ్ మెథడ్. కింది వాటిలో ఒకటి కొండ గుర్తులు కాదు అంటున్నాడు. కీవర్డ్ పద్ధతి, రికాల్ పద్ధతి, లోసై పద్ధతి, పెగ్ వర్డ్.
ఇవన్నీ మనకు కొండ గుర్తులు వేస్తాయి. కీవర్డ్స్ తోటి మనం కొండ గుర్తులు పెట్టుకొని గుర్తుంచుకుంటాం. ఇది రీకాల్ అంటే చదివింది మళ్ళీ మనం గుర్తుకు చేసుకొని గుర్తుంచుకోవడం అన్నట్టు. ఈ లోసై పద్ధతి ఇది కూడా కొండ గుర్తులోనే వస్తుంది. పెగ్ వర్డ్ పద్ధతి కూడా కొండ గుర్తులోనే వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఏ స్టూడెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ in school due to disturbed emotional stage. The student was referred by the teacher to a guidance and counseling center. The guidance to be provided to the student in this. ఏమంటున్నారు మన స్టూడెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ ఇన్ ద స్కూల్ ద ఇమోషనల్లీ డిస్టర్బ్ అంటే వ్యక్తిగత అన్నట్టు. ఇక్కడ చూడండి మనకి ఏమంటున్నాడు, వొకేషనల్ గైడెన్స్, బోత్ ఇన్ ఎడ్యుకేషనల్ అండ్ పర్సనల్ గైడెన్స్, పర్సనల్ గైడెన్స్. ఇక్కడ మనం చదివేటప్పుడే మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక విద్యార్థి చెదిరిన భావోద్వేగ స్థితి కారణంగా పాఠశాలలో సర్దుబాటు చేసుకోలేకపోతున్నాడు. అతని భావోద్వేగాలు అందుకోసం అతనికి ఏమొస్తుంది, మనకు ఏ విధమైన గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కావాలి అతనికంటే ఏమంటున్నాడు, మనకు విద్య డిస్టర్బ్ ఇమోషనల్ స్టేజ్ స్కూల్ డ్యూ టు మన వ్యక్తిగత కారణమే అవుతుంది. ఇది వ్యక్తిగత మార్గదర్శకం అంతది, పర్సనల్ గైడెన్స్ అన్నట్టు. ఒకవేళ మనకు క్వశ్చన్ ఈ విధంగా అడిగి ఉంటే భావోద్వేగ స్థితి కారణంగా పాఠశాలలో సర్దుబాటు చేసుకోలేకపోతున్నాడు. ఈ పాఠశాలలో కూడా సర్దుబాటు చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఇది అవుతుంది మనకు బోత్ ఎడ్యుకేషనల్ అండ్ పర్సనల్ గైడెన్స్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ అంత వ్యక్తికి మరియు విద్యా వ్యక్తిగత మార్గదర్శకం 2. నెక్స్ట్ చూడండి, పిల్లలు చేసే ఈ క్రింది కార్యకలాపాలలో ఒకదానిలో సామాజిక, ఉద్వేగ, నైతిక, శారీరక వికాసాలకు అవకాశం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ బై ద చిల్డ్రన్ దేర్ ఈజ్ ఏ స్కోప్ ఫర్ సోషల్, ఇమోషనల్, మోరల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్స్. ఇందులో ఏ పద్ధతిలో ఈ అన్ని డెవలప్మెంట్స్ జరుగుతాయి అంటున్నాడు. ఏ పద్ధతి చూడండి, ఇక్కడ ప్లేయింగ్, మెమొరైజింగ్, సాల్వింగ్ పజల్స్, రీడింగ్ టెక్స్ట్ బుక్స్. ఇది మన మెమొరైజింగ్ అంటే గుర్తు చేయడం అన్నట్టు. కంటెస్ట్ ఇది కూడా కాదు. పజిల్స్ అంటే సెల్ఫ్గానే ఉంటుంది. పాఠ్యపుస్తకాలు సెల్ఫ్గానే చదువుతాం. ఇక్కడ మనకు సామాజిక, ఉద్వేగ, నైతిక అన్ని వికాసాలు ఉంటే ఆడడం ద్వారా, నలుగురు పిల్లలతో కలిసి ఆడడం ద్వారా మనకు అన్ని ఫీలింగ్స్ అనేది క్రియేట్ అవుతాయి అన్నట్టు, అంటే డెవలప్ కూడా అవుతాయి. నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై దట్ does not reflect experimental learning. Specific word used in that local area, the student demonstrating the activities of local panchayat, the student performing seed germination activity at home, the student reading the టెక్స్ట్ బుక్స్ అండ్ లెర్నింగ్ ద కాన్సెప్ట్. ఇక్కడ ఏమంటున్నాడు, మనం ఎమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఐడెంటిటీ దట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. ఎక్స్పెరిమెంటల్ అంటే ప్రయోగాత్మక ఏమంటున్నాడు, కింది స్టేట్మెంట్ అభ్యాసపూర్వక ప్రతిబింబించని దానిని గురించి అంటున్నాడు. ఏంటిది మనకు, ద స్టూడెంట్ రీడింగ్ ద టెక్స్ట్ బుక్స్ అండ్ లెర్నింగ్ ద కాన్సెప్ట్. ఇది స్టూడెంట్ సెల్ఫ్గా చేస్తున్నాడు కాబట్టి దీంట్లో మనకు అభ్యాసన ప్రతిబింబించదు ఇక్కడ. ఫోర్త్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏమంటారు, ద స్టూడెంట్ కలెక్ట్ ద, ఇవన్నీ మనకు సమాజానికి ఇక్కడ స్థానిక ప్రభుత్వాలకు వెళ్ళడం అదంతా చేయడం. నెక్స్ట్, స్థానిక పంచాయతీ కార్యకలాపాలను ప్రదర్శించడం. విద్యార్థి ఇంటి వద్ద విత్తన అంకురోత్పత్తి కృత్యాన్ని చేయడం. ఇదంతా అభ్యాసానికి ప్రతిబింబిస్తాయి. ఇది ఒకటి కాదు. ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఆఫ్ ఏ చైల్డ్ ఇండికేట్స్ హీస్ ఆర్ హర్ డెవలప్మెంట్ ఇన్. ఏమంటున్నాడు, హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే సమగ్ర ప్రగతి కార్డ్ అంటే మనం ప్రోగ్రెస్ కార్డే అంటాము తెలుగులో. సమగ్ర ప్రగతి కార్డు వాటి వికాసాన్ని సూచిస్తుంది. సమగ్ర అంటేనే అందులో వచ్చేసింది మొత్తం ఏమవుతాయి, కాగ్నిటివ్, సైకోమోటార్స్ అండ్ అఫెక్టివ్ డొమైన్స్ అన్నిటి గురించి ఉంటుంది. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సంజ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ రంగాలు అన్నిటికీ ఉంటుంది. నెక్స్ట్ ఈ పేపర్ చూడండి, 2022 సైకాలజీ పేపర్ 2, 2022 సైకాలజీ పేపర్ 2లో ఇచ్చిన జూన్ 12 రోజు జరిగిన పేపర్. ఫస్ట్ చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ ఈజ్ ప్రపోజ్డ్ బై. ఐడెంటికల్ ఎలిమెంట్స్ అంటే సమరూప మూలకాల సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు? ఈజీ, థారండైక్ ఈజ్ అవర్ ఆన్సర్.
5 సిద్ధాంతాలు ఉన్నాయి, సమరూప మూలకాల సిద్ధాంతం ఇవన్నీ. నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఈజ్, డెవలప్మెంట్ అనగా వికాసం అనగా స్ట్రక్చరల్ ఫిజికల్ గ్రోత్, గ్రోత్ ఆఫ్ స్పెసిఫిక్ ఆర్గానిక్ సిస్టమ్, లెర్నింగ్ టు అడాప్ట్, మల్టీఫేసెటెడ్, మల్టీడైమెన్షనల్ అండ్ కంటిన్యూస్. ఇక్కడ ఏమంటున్నాడు మనకు, వికాసం అంటే ఏమిటి? బహుముఖీయ, బహుమితీయ మరియు నిరంతరమైనది. బహుముఖీయ, బహుమితీయ మరియు నిరంతరమైనది. 4th one is correct answer. Next, language skills play a more central role in the development of cognitive structure is given by Rousseau, పెస్టాలజీ, చోమ్స్కీ, బ్రూనర్. ఇక్కడ అందరం లాంగ్వేజ్ స్కిల్స్ అనగానే మనం ఏం చేస్తాం, మనకు చోమ్స్కీ వైపే వెళ్ళిపోతాం. బట్ నెక్స్ట్ పార్ట్ చదవండి, ఏమంటున్నాడు మనకు, లాంగ్వేజ్ స్కిల్స్ ప్లే ఏ మోర్ సెంట్రల్ రోల్ టు డెవలప్ ద కాగ్నేటివ్ స్ట్రక్చర్. ఏమంటున్నాడు మనకు, సంజ్ఞానాత్మక నిర్మాణం, భాషా నైపుణ్యాలకు సంజ్ఞానాత్మక నిర్మాణ వికాసం అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే బ్రూనర్ వస్తాడు. ఇక్కడ బ్రూనర్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, అబ్జర్వేషన్ ఆఫ్ పీపుల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద స్కూల్ ఈజ్ అండ్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఆర్ ఇవాల్యూషన్. ఏమంటున్నాడు మనకి ఇక్కడ, పాఠశాల తరగతి గదిలో మరియు తరగతి వెలుపల వాతావరణంలో విద్యార్థులు పరిశీలించడం మూల్యాంకన పద్ధతిలో ముఖ్యమైనది అంటున్నాడు మనకు. ఇన్ క్లాస్ రూమ్ అండ్ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్, టు యాక్సెస్ ద చైల్డ్ అండ్ గివ్ మార్క్స్, టు ప్రమోట్ ద చైల్డ్ టు ద నెక్స్ట్ క్లాస్. ఇది కూడా కాదు. టు గ్రూ చిల్డ్రన్ యాజ్ పర్ దేర్ నీడ్స్, టు ఐడెంటిఫై ద లెర్నింగ్ నీడ్స్ అండ్ డెవలప్మెంట్ హజార్డ్స్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అండ్ మేక్ డిసిజన్ టు ఎక్స్టెండ్ రిక్వైర్డ్ సపోర్ట్. లాస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అవుతుంది. పిల్లల అభ్యాసన అవసరాలను మరియు అభివృద్ధి ఆటంకాలకు గుర్తించడం మరియు దానికి కావలసిన పద్ధతులను అందించడానికి నిర్ణయం తీసుకోవడం. 4th one ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, టీచర్ ట్రైనింగ్ పార్టిసిపేట్ in teacher training practice with a small group of 5 to 10 pupils for a short duration of 5 to 10 minutes on a selected simple topic or concept with a single skill which a magnificent ఈజ్. ఏమంటున్నాడు మనకి ఇక్కడ చూస్తేనే తెలుస్తున్నది, 5 to 10 పీపుల్ తోటి 5 to 10 minutes ఒకటే స్కిల్, ఒకటే నైపుణ్యాన్ని చూపెట్టడం. అంటే ఇదేంటిది, మనకి ఏమవుతుంది, మనం టీచర్ ట్రైనింగ్ తీస్తున్నప్పుడు మనకి ఇది ఒక కాన్సెప్ట్, మనకి ఏంటిది ఆ కాన్సెప్ట్, మైక్రో టీచింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందులో ఛాత్రోపాధ్యాయులకు 5 నుంచి 10 మంది విద్యార్థుల సమూహంతో 5 నుంచి 10 నిమిషాల స్వల్ప వ్యవధిలో ఎంచుకున్న అంశం భావనపై ఒకే నైపుణ్యంతో బోధన చేయడాన్ని ఏమంటారంటే సూక్ష్మ బోధన అంటారు. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ టు ఇంక్లూడ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్. ఏమంటారు, అడాప్షన్. అంటే ఉన్న స్కీమాలతోటి నూతన సమాచారాన్ని జోడించడం. ఇది మనకు పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. లాస్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఒక క్వశ్చన్ గురించి అడిగిండు. అక్కడ ఏమంటారు, అసిమిలేషన్, సాంశీకరణం గురించి అడిగిండు. ఇక్కడ ఏమంటున్నాడు, మనకు ఉన్న స్కీమాలతోటి కొత్త దానిని జోడించడం. అంటే ఏమవుతుంది, ఇది అనుగుణ్యం, అకామిడేషన్, ఉన్న దాని నుంచి వేరే దానిని జోడించడం అన్నట్టు. ఇక్కడ అడాప్షన్ అంటే అనుకూలత, ఇక్కడ అహం కేంద్రవాదం, సాంశీకరణం, ఇవన్నీకి డెఫినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనము ఎగ్జాంపుల్ తోటి గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, క్లాసికల్ కండిషనింగ్ వాజ్ గివెన్ బై. ఏమంటున్నాడు, సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అనువాదించిన వారు ఇవాన్ పావ్లవ్. సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం చూస్తేనే తెలుస్తుంది. బిఎఫ్ స్కిన్నర్ కాదు, జాన్ డూయి కాదు, బ్లూమ్ కాదు. నెక్స్ట్, పార్టిసిపేటివ్ మెథడ్ ఈజ్ బిల్ట్ ఆన్ both individual and group experiences, adding reflection, lightening span of attention and increasing self awareness refers to. ఏమంటున్నాడు, మనకు భాగస్వామ్య పద్ధతి వ్యక్తిగత మరియు సమూహ అనుభవాలు రెండింటిపై నిర్మించబడిన ప్రతిస్పందించడానికి సహాయపడడం, దృష్టి సారించాల్సిన సహాయం పొడిగించడం మరియు స్వీయ అవగాహనను పెంపొందించడానికి సూచించేది. ఏమంటుంది మనకు, సోషల్ లెర్నింగ్. సైకోమోటార్ కాదు, వెర్బల్ కాదు, ఎక్స్పెరిమెంటల్ కాదు. ఇక్కడ మనకు భాగస్వామ్య పద్ధతి వ్యక్తిగత మరియు సమూహ అనుభవాలు రెండింటిపై నిర్మించడం అంటే మనకు తెలుస్తుంది, సామాజిక అభ్యాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ దట్ అఫెక్ట్స్ లెర్నింగ్. కింది వాటిలో అభ్యాసనాన్ని ప్రభావితం చేయని అంశం అంటున్నాడు. అభ్యాసనాన్ని ప్రభావితం చేయని అంశం అంటే రెడీనెస్ టు లెర్న్, అభ్యాసన సంసిద్ధత, జెండర్, మోటివేషన్, మెచ్యూరిటీ.
మ్యాచురేషన్ పరిపక్వత అంటే మనకు జెండర్ అనేది అభ్యసనానికి ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపెట్టదు జెండర్. నెక్స్ట్ ద కాగ్నిటివ్ స్ట్రక్చర్ ఆఫ్ విచ్ చిల్డ్రన్ క్లైమ్ ఫ్రమ్ వన్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ టు ద నెక్స్ట్ జోన్. అంటే దీనిక ఏమంటున్నాడు మనకు డెఫినేషన్ అడుగుతున్నాడు. కాగ్నిటివ్ స్ట్రక్చర్ ఆన్ ద విచ్ చిల్డ్రన్ క్లైమ్ ఫ్రమ్ ద వన్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ టు నెక్స్ట్. అంటే దీన్ని ఏమంటారు మనం పిల్లల ఒక వికాస ప్రామీప్య మండలం నుండి తదుపరి మండలానికి ఎదగడం అనేది ఈ సంజ్ఞానాత్మకత అంటారు. స్కఫోల్డింగ్ యొక్క డెఫినేషన్ అన్నట్టు ఇది. నెక్స్ట్ చూడండి, వెన్ ఏ పర్సన్ షోస్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఏ ప్రొఫెషన్ అండ్ ఎక్సెల్స్ ఇన్ ఇట్ ఈస్ డ్యూ టు హీజ్ ఆర్ హర్. ఏమంటున్నాడు, ఒక వ్యక్తి ఒక వృత్తి పట్ల మొగ్గు చూపి దానిలో రాణిస్తున్నట్లయితే దానికి గల కారణం ఏమవుతున్నది, దాని యొక్క కారణం ఏమవుతుంది మనకు యాటిట్యూడా, మోటివేషనా కాదు, లెర్నింగా, అభ్యసనమా కాదు, ఏంటిది వస్తుంది మనకు యోగ్యత. ఇది ఒక న్యూ వర్డ్ వచ్చింది ఇందులో గురించి చూసుకోవాలి. యోగ్యత ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మనకు మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్సిఎఫ్ 2005 ఈజ్. ఎవ్రీ క్వశ్చన్ పేపర్ ఎన్సిఎఫ్ 2005 ఇది కంపల్సరీ. ఇప్పటివరకు నేను 4-5 ఎక్స్ప్లెనేషన్ చేసినా కదా, అన్నిట్లో వచ్చింది. ఇప్పుడు కూడా ఇందులో కూడా వచ్చింది. చూడండి ఏమంటున్నాడు, మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్సిఎఫ్ 2005 బిహేవియరిజం, ఐడియలిజం, హ్యూమనిజం, కన్స్ట్రక్టివిజం. చూస్తేనే తెలుస్తుంది. నిర్మాణాత్మకవాదం ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య సూత్రం ప్రవర్తనవాదం, ఆదర్శనవాదం, మానవతావాదం. నిర్మాణాత్మకవాదం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. టీచింగ్ అనేది ఒక అంటున్నాడు. బోధన అనేది స్టూడెంట్ లిజన్ టు ద టీచర్ అటెంటివ్లీ ఇన్ ద క్లాస్ రూమ్. ఓన్లీ లిజనింగా కాదు. టీచర్ అండ్ స్టూడెంట్ కలెక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ త్రూ డెలిబరేషన్, డిబేట్స్ అండ్ షేరింగ్. ఇది మనకు అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఏమంటున్నాడు, గైడింగ్ అండ్ డైరెక్టింగ్ స్టూడెంట్స్ ఫర్ లైఫ్ బై యూజింగ్ డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ అప్రోచెస్. ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు టీచర్ బోధన అనేది ఏంటిది, మనకు పిల్లవానికి మనం ఏం చేయాలి, విభిన్న పద్ధతులు మరియు విధానాలను ఉపయోగించడం ద్వారా విద్యార్థుల జీవితానికి మార్గదర్శకత్వం మరియు నిర్దేశనం చేయడం. ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా సమ్ అవుతుంది, బట్ ఈ రెండిట్లో మనం ఏం చేయాలి, థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మనకు ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ మస్ట్ టు ఎక్స్టెండ్ హెల్ప్ టు ద స్టూడెంట్స్ విత్. ఏమంటున్నాడు, మనం వీటిని కలిగి ఉన్న విద్యార్థులకు సహాయం అందించడానికి వ్యక్తిగత సూచన తప్పనిసరి. ఏ విధమైనటువంటి పిల్లలకి మనం వ్యక్తిగత సహాయం అందించడం తప్పనిసరి అంటున్నాడు. విత్ నార్మల్ లెర్నింగ్ ఎబిలిటీస్, గుడ్ ఆడిటరీ పర్సెప్షన్స్, గుడ్ సోషల్ స్కిల్, షార్ట్ స్పామ్ ఆఫ్ అటెన్షన్. ఏమంటున్నాడు, మనకు సాధారణ అభ్యాసన సామర్థ్యాలు ఇదైతే నార్మలే. ఉత్తమ శ్రవణ దృష్టి వీళ్ళకి అవసరం లేదు. ఉత్తమ సామాజిక నైపుణ్యాలు వీళ్ళకు కూడా అవసరం లేదు. తక్కువ వ్యవధితో కూడిన ఏకాగ్రత. ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, pupil possessing one of the following intelligence will be able to reason, explore patterns, categories, objects, ask questions, experiments and understand. ఏమంటున్నాడు, మనకు కింది ప్రజ్ఞలలో ఒకదానిని కలిగి ఉన్న విద్యార్థులు కారణాలు చెప్పగలరు, నమూనాలను అన్వేషించగలరు, వస్తువులను వర్గీకరించగలరు, ప్రశ్నలు అడగగలరు, ప్రయోగాలను చేయగలరు మరియు అవగాహన చేసుకుంటారు. ఇదంతా దేంట్లో జరుగుతుంది అని మన క్వశ్చన్ ఉంచిండు. దేంట్లో జరుగుతుంది ఇది? తార్కిక మరియు గణిత ప్రజ్ఞలలో ఇదంతా జరుగుతుంది. ప్రజ్ఞతో ఒక దానిని కలిగి ఉంటారు విద్యార్థి, కారణాలు చెప్పడం, నమూనాలను అన్వేషించడం, నెక్స్ట్ ఇది వస్తువులను వర్గీకరించగలడం. ఇదంతా ఈ తార్కిక మరియు గణిత ప్రజ్ఞలలో జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 16th క్వశ్చన్, ప్రిపరేషన్ ఆఫ్ లెసన్ ప్లాన్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రొసెసర్ ఈజ్. ఏమంటున్నాడు, మనం బోధన అభ్యాసన ప్రక్రియలో పాఠ్య ప్రణాళిక తయారీ అనేది ఏంటిది? ఇది ఏంటిది, ఎందుకోసం మనం పాఠ్య ప్రణాళికలు తయారు చేయాలి? బోధన కృత్యం అమలు చేయడానికి బోధనాంతర కృత్యము, లోప నిర్ధారణ కృత్యము, పూర్వ బోధన కృత్యం. ఇది మన ఏంటిది? ప్రీ ఇన్స్ట్రక్షనల్ యాక్టివిటీస్. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దిస్ సైకాలజిస్ట్ ఈజ్ ఫేమస్ ఫర్ హీస్ పజిల్ బాక్స్ ఎక్స్పెరిమెంటల్ విత్ క్యాట్స్ విచ్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ లా ఆఫ్ ఎఫెక్ట్. ఇది మనకు
పిల్లి యొక్క పజల్ బాక్స్ అంటేనే మనకెవరు గుర్తుకు రావాలి? స్కిన్నర్. కరెక్ట్. డైరెక్ట్ పిల్లితో చేసిన ప్రయోగాలు ఎవరు చేసిండ్రు? బిఎఫ్ స్కిన్నర్. మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పిల్లితో తన పజిల్ బాక్స్లో ప్రయోగానికి ప్రసిద్ధి చెందాడు. ఇది ఫలిత నియమం అభివృద్ధి దారి తీసింది. బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు డెవలప్మెంట్. ఏమంటున్నాడు మనకు? చైల్డ్ విత్ లెస్ ఇంటరాక్షన్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ విల్ బీ వెరీ యాక్టివ్ విత్ స్ట్రాంగ్ ఇమోషనల్ డెవలప్మెంట్. ఏమంటున్నాడు మనకు? చైల్డ్ విత్ లెస్ ఇంటరాక్షన్ డ్యూరింగ్ చైల్డ్హుడ్. చిన్నప్పుడు పిల్లవాడు, బాల్యంలో తక్కువ పరస్పర చర్యలు కలిగిన పిల్లవాడు బలమైన భావోద్వేగ వికాసంతో చురుగ్గా ఉంటాడు. ఇది కరెక్టా? కాదు. వికాసం దృష్ట్యా ఈ కింది వాటిలో సరైన వాక్యం కనుగొండి అంటున్నాడు మనకు. ఇదేంటిది? గ్రేట్ ఇంపసీస్ ఆన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లీడ్స్ టు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్. ఇది చూడండి, ఏమంటున్నాడు మనకు? సంజ్ఞానాత్మక వికాసానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పిల్లలు సర్వతోముఖాభివృద్ధి దారితీస్తుంది. ఓన్లీ సంజ్ఞానాత్మక వస్తే కాదా? అవుతుందా? కాదు. నెక్స్ట్, ఫిజికల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ఎర్లీ ఇయర్ డూ నాట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్. ఇదేమంటున్నాడు మనకు? అపోజిట్ ఉంది. ఇది నెగిటివ్ ఆన్సర్. అభివృద్ధి సంబంధించిన ప్రారంభ సంవత్సరాలలో శారీరక వికాసం ఎటువంటి ముఖ్య పాత్ర కలిగి ఉండదు. ఇలాంటిది ఏం జరగదు. నెగిటివ్ ఉన్నది. ఇది తప్పు. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్ ఏమంటున్నాడు? A child under emotional strain is likely to be physically unhealthy, socially inefficiently and cognitively deteriorated. ఏమంటున్నాడు మనకు? భావోద్వేగంతో ఒత్తిడికి గురైన పిల్లవాడు శారీరకంగా ఆరోగ్యంతో, సామాజిక పరంగా అసమర్థత మరియు జ్ఞానం పరంగా క్షీణించే అవకాశం కలదు. ఈ ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విండోస్ ఆఫ్ ఆపర్చునిటీ మీన్స్. ఏమంటున్నాడు మనకు? అవకాశాల గవాక్షం. విండో అనగా ఏంటిది? ఇట్ ఈజ్ ఏ అబ్జర్వేషన్. ఇట్ ఈజ్ టు అబ్జర్వ్ అదర్ పీపుల్, టు ప్లే విత్ manipulative materials, providing range of experiences to the children to straighten their development at a particular period, providing right experiences at the right time to children for their brain development. ఇది అవకాశాల గవాక్షం. విండో అనగా ఏంటిది అంటున్నాడు? ఇది ఇతర వ్యక్తులను పరిశీలించుట. ఇది ఇట్ ఈజ్ టు అబ్జర్వ్ అదర్ పీపుల్. నెక్స్ట్, ద స్కిల్స్ నాలెడ్జ్, కాంప్రహెన్షన్స్, అనాలిసిస్, అప్లికేషన్, సింథసిస్ అండ్ ఇవాల్యుయేషన్ రిఫర్ టు దీస్ డొమైన్. ఇవన్నీ ఏ మూల్యాంకానికి, ఈ రంగానికి చెందినది అంటున్నాడు. నైపుణ్యాలు, జ్ఞానం, గ్రహణం, కాంప్రిహెన్షన్, విశ్లేషణ, అనువర్తనం, సంశ్లేషణ మరియు మూల్యాంకనం ఇవన్నీ ఏ రంగానికి చెందినవి అంటే జ్ఞానాత్మక రంగం, కాగ్నిటివ్ డొమైన్. నెక్స్ట్, వెన్ యూ ఆర్ ఇన్ ఏ public place you suddenly hear a ringtone which is same as yours and instinctively you reach to your smartphone only to realize that the sound is coming from someone else and not yours. This is an example for. ఇది మనకు పావ్లావ్ యొక్క కండిషనల్ థీరం ఉన్నది కదా, దానిలో నుంచి అప్లైడ్ క్వశ్చన్. ఇది ట్రయల్ అండ్ ఎందర్ క్లాసికల్ కండిషనల్, ఆపరేటర్ కండిషనల్, కన్స్ట్రక్టివిజం. ఏమంటున్నాడు మనకు? ఎవరిదో ఒక రింగ్ టోన్ గుర్తించినప్పుడు మనకు సడన్గా అది మనది అని మన ఫోన్ని మనం చెక్ చేసుకుంటున్నాం. ఇది దేనికి ఒక ఉదాహరణ అంటున్నాడు. ఇది దేనికి ఇది ఒక ఉదాహరణ అంటే ఇది యత్నదోషమా? కాదు. సాంప్రదాయక నిబంధనకి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే మనకు నిబంధనలు మనం చేస్తున్నప్పుడు మనకేమవుతుంది? ఇది వేరే వాళ్ళది కూడా అయినా మరి మనది అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది సాంప్రదాయక నిబంధనం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వైగోట్స్కీ emphasized that one of the following factors play a significant role in the learning of children. ఈ వైగోట్స్కీ గురించి అయితే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ ఇస్తాడు. దీని గురించి కంపల్సరీ వైగోట్స్కీ సాంఘిక వికాసం సిద్ధాంతం కంపల్సరీ చూసుకోవాలి. ఇదేమంటున్నాడు మనకు? సామాజిక సాంస్కృతిక. వైగోట్స్కీ అనగానే మనకు సామాజిక సాంస్కృతిక గుర్తు రావాలి. ఏ సిద్ధాంతం ప్రతిపాదించిండు అంటున్నాడు? వైగోట్స్కీ అంటే సామాజిక సాంస్కృతిక. నెక్స్ట్ చూడండి, ద ఫాలోవింగ్ స్టేట్మెంట్స్ రిఫర్ టు ఇంట్రెన్సిక్ మోటివేషన్. ఏమంటున్నాడు? మనం కింది వాక్యాలలో అంతర్గత ప్రేరణను సూచించేది. ఈ ప్రేరణ గురించి అయితే కంపల్సరీ ఇస్తాడు, అంతర్గత బాహ్య ప్రేరణ. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు? అంతర్గత ప్రేరణ అంటున్నాడు. చైల్డ్ కంప్లీట్ ద గివెన్ టాస్క్ అండ్ టేక్ అప్ ఏ న్యూ టాస్క్ ఆన్ ఓన్.
ఏమంటున్నారు, అతని గురించి ఆన్ ఓన్ అంటున్నారు. నెక్స్ట్ చూడండి, చైల్డ్ వర్క్స్ హార్డ్ టు గెట్ మార్క్స్ టు ప్లీజ్ హర్ పేరెంట్స్. ఈ పేరెంట్స్ గురించి ఉన్నది కాబట్టి ఇది కాదు. పేరెంట్స్ని హ్యాపీ చేయడానికి ఇతను మార్క్స్ రావాలి అని చదువుతున్నాడు, ఇది రాంగ్. చైల్డ్ ట్రైస్ టు కంపీట్ విత్ హీస్ ఆర్ పీర్స్, అంటే ఇతరుల గురించి కాంపిటీషన్లో, అంటే వాళ్ళకన్నా ఎక్కువ వస్తే వాళ్ళు కాంపిటేటివ్గా చదువుతున్నాడు వాళ్ళని, ఇది కూడా కాదు. పిల్లవాడు తన సమవయస్కులతో పోటీ పడడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇది కూడా సెల్ఫ్ అంటే కాదు, అంతర్గత అయితే కాదు. నెక్స్ట్, చైల్డ్ ప్లేయింగ్ ఏ స్పోర్ట్ టు గెట్ రివార్డ్ గురించి అయితే కాదు. అంతర్గత ప్రేరణ అంటే సెల్ఫ్గా ఉండాలి, అంటే పిల్లవాడు ఇచ్చిన పనిని పూర్తి చేసి సొంతంగా మరొక నూతన పనిని ప్రారంభిస్తాడు. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద సోషల్ ఏజెన్సీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లెర్నింగ్ ఆఫ్ స్టూడెంట్స్. సోషల్ ఏజెన్సీస్ ఏమంటున్నారు, విద్యార్థుల అభ్యాసనానికి బాధ్యత వహించే సామాజిక సంస్థలు ఏంటిది అంటున్నాడు. ఏంటిది సామాజిక సంస్థలు? హోమ్, స్కూల్ అండ్ సొసైటీ, ఇవన్నీ వస్తాయి, చూస్తేనే తెలుస్తుంది మనం. నెక్స్ట్ చూడండి, ద ఐక్యూ ఆఫ్ చిల్డ్రన్ కెన్ బి అసెస్డ్ బై యూజింగ్ దీస్ మెజర్స్. ఏమంటున్నాడు, ఐక్యూని మనం అంచనా వేయచ్చు, దీని ద్వారా విద్యార్థుల ఐక్యూని అంచనా వేయచ్చు. ఏమంటిది, విద్యార్థులు అన్నాడు కాబట్టి మనకు వెస్లర్స్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, వెస్లర్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫర్ చిల్డ్రన్స్. టబులా రాసా ఈజ్ ట్యాబులా రాసా అంటే ట్యాబులా రాసా అనున్నది ఏంటిది, ఇది అయితే కంపల్సరీ. పుట్టిన శిశువు మనసు ఏమి రాయని పలక, దీని యొక్క మీనింగ్. బ్లాంక్ స్లేట్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఎట్ బర్త్, ఇక్కడ మనకు మనస్సు ఇచ్చిండు, ఇది మనస్సు రాదు, ఇక్కడ మైండ్ వస్తుంది, అంటే పుట్టిన శిశువు యొక్క మెదడు అని ఉన్నది, ఇక్కడైతే మనస్సు ఇచ్చిండు, మనం ఇంగ్లీష్లో చూసి రాసుకోవాలి. బ్లాంక్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఇన్ బర్త్, ట్యాబులా రాసా యొక్క మీనింగ్. ద స్టేజ్ ఎట్ ద విచ్ చిల్డ్రన్ లెర్న్ బై రీచింగ్ టు వాట్ దే ఎక్స్పీరియన్స్ త్రూ దేర్ సెన్సెస్. ఏమంటున్నాడు, పిల్లలు తమ జ్ఞానేంద్రియాలు జరిపే చర్యల ద్వారా నేర్చుకునే దశ అంటున్నాడు. ఇంద్రియ చాలక దశ, ఇది మన పియాజీ గారు వచ్చింది ఇక్కడ. నెక్స్ట్, హ్యూమన్ బీయింగ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ మేక్స్ ప్రెడిక్షన్ బై అబ్జర్వింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అండ్ మేక్ కనెక్షన్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. దిస్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్. ఏమంటున్నాడు, మనకు ప్రస్తుతం ఉన్న, తెలుగులో చదువు, మానవులు తాము ఇప్పటికే కలిగి ఉన్న జ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ ప్రపంచంలోని వస్తువులు మరియు వ్యక్తులను గమనించడం ద్వారా అంచనాలు వేస్తారు మరియు సమస్యలను పరిష్కరిస్తారు. ఈ రకమైన వికాసం ఏంటిది, ఈ రకమైన వికాసం సామాజిక వికాసం. నెక్స్ట్ 29. The following developmental task is a result of physical మెచ్యురేషన్. ఏమంటున్నాడు, మనకు ఇక్కడ కింది అభివృద్ధి కార్యము భౌతిక పరిపక్వత యొక్క ఫలితం అంటున్నాడు. డెవలప్మెంట్ పాజిటివ్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ సోషల్ గ్రూప్స్, ఇదైతే కాదు. నెక్స్ట్, లెర్నింగ్ టు వాక్, నడక నేర్చుకొనుట. ఏమంటున్నాడు, మనకు అభివృద్ధి కార్యము భౌతిక పరిపక్వత అంటున్నాడు. భౌతిక పరిపక్వత అంటే భావ్య వ్యక్తీకరణ, ధారాళంగా మాట్లాడుట, తల్లిదండ్రులు మరియు సహోద్యోగులు, ఇదైతే కాదు, ఇది సాంఘిక, ఇదైతే కాదు. భావ వ్యక్తీకరణకు ధారాళంగా మాట్లాడుట, ఇది కూడా కాదు. నడక నేర్చుకుంటు, ఎందుకంటున్నాడు, మనకు భౌతికం అంటే మనం నడక నేర్చుకునుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు, ద బుక్ ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్ ఈజ్ రిటెన్ బై జీన్ పియాజే. ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్ ఈజ్ రిటెన్ బై జీన్ పియాజే. ఈ బుక్స్ల గురించి నేను తొందరగా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, కంపల్సరీ ఆ వీడియో కూడా చూడండి.